హాయ్ అండి. ఇదిగోండి, ఇది నా పువ్వుల షాపు. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఒక రోడ్డు మీద పువ్వులు అమ్మి నేను డాగ్స్కి ఫుడ్ పెడతానని చెప్పాను. ఇదిగోండి, ఇది నా పూల షాపు. ఇంకొకటి ఈ మధ్య ఏం జరిగిందంటే, నాకు ఆపోజిట్ కూడా పెట్టేశారు, నాకు పక్కన పెట్టేశారు. అదిగోండి, ఎదురుగా ఒక సూపర్ మార్కెట్ అని ఉంటుంది, వాళ్ళు కూడా ఫ్లవర్స్ పెట్టేశారండి. నేను 5 సంవత్సరాల నుంచి నేను ఈ వ్యాపారం చేస్తున్నాను. వాళ్ళు నాకేదో వచ్చేస్తుందని పోటీగా ఇదిగోండి ఈ సైడ్ పెట్టేశారు. పెట్టుకుంది కాకుండా బోర్డులు కూడా అడ్డం పెట్టేశారండి, నా షాప్ కనిపించుకోకుండా. కానీ అలవాటైన వాళ్ళు ఉంటారు కదండి, ఇంకా వస్తున్నారు అలాగే. కాకపోతే ఏంటంటే ముందున్నంత ఇన్కమ్ లేదు. పర్లేదండి, మనకి దేవుడికి తెలియాలి మనం ఇంత కష్టపడి ఆ డాగ్స్కి ఫీడింగ్ చేస్తున్నాము, అది దేవుడు చూడాలని అనుకుంటాను నేను. ఇదే నా పువ్వుల షాప్ అండి. ఇది డాగ్స్. ఇంతకుముందు మేము ఇక్కడే కింద ఉండేవాళ్ళం అండి. ఒక 10 సంవత్సరాలు నేను ఇదే బిల్డింగ్లో వాచ్మెన్గా ఉన్నాను. ఇప్పుడు ఖాళీ చేస్తే వేరే దుక్కుకి వెళ్ళవలసి వచ్చిందండి. కానీ పువ్వుల షాప్ మాత్రం ఇక్కడే రన్నింగ్ చేస్తున్నాను. నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. రోడ్డు మీద పువ్వులు అమ్మి చాలా తక్కువ మంది ఫీడింగ్ చేస్తారు. నేను రోడ్డు మీదే పువ్వులు అమ్మి డాగ్స్ కోసం రోడ్డు మీద పువ్వులు పెట్టుకుని బండి మీద పూలు అమ్ముతూ 150 డాగ్స్కి నేను ఫీడింగ్ చేస్తానండి. ఇది ఇప్పుడుది కాదండి, 10 సంవత్సరాల నుంచి. మేము అప్పుడే యూట్యూబ్ ఛానల్ చేయాలనుకున్నాము, కానీ మేము చేయలేదు. ఇది మా అబ్బాయి కోరిక అండి. మా అబ్బాయికి చాలాసార్లు చెప్పాను, మా అబ్బాయి లేడండి అని. తన కోరిక ప్రకారంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను. దయించి మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నాకు ఏ హెల్ప్ చేయకపోయినా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దానివల్ల అయినా నాకు యూట్యూబ్ నుంచి ఏదో కొంచెమైనా మనీ వస్తే నేను ఇంకా చాలా డాగ్స్కి ఫీడింగ్ చేయగలుగుతాను. ప్లీజ్ అండి, నేను చాలా దూరం వెళ్ళి ఫీడింగ్ చేస్తాను. నాకు చేయవలసిన హెల్ప్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్ చేయండి, చేస్తారని నేను కోరుకుంటున్నానండి.